హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదమ్మా, ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్. సో వీటిని ఆపరేటర్స్ అంటారు. అలాగే ఇంకొన్ని ఉంటాయి, అవి నేను చూపిస్తాను. ఓకే, సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అర్థమెటిక్స్ ఆపరేషన్లో ఫస్ట్ వన్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెన్షియల్ అంటారు, అంటే స్క్వేర్ రూట్స్. the division, modulus nothing but remainder. Okay, increment, decrement. Okay na, వీటి గురించి మనం కోడింగ్ లో నేర్చుకుందాం. ఓకే, సో నేను టూ వేరియబుల్స్ తీసుకుంటాను. సో వేర్ ఏ, సో స్క్రిప్ట్ లో రాయాలి కదా. సో స్క్రిప్ట్ లో వేర్ ఏ ఈక్వల్స్ టు 4, వేర్ బి ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ తెలుసు కదా, ఏ ప్లస్ బి. సో ఇలా కూడా మనం ఇవ్వచ్చు. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇవ్వను, కానీ ఇక్కడ ఏమి ఇస్తానంటే వేర్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్, అంటే ఈ ఏ ప్లస్ బిలో సిలో స్టోర్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ సి పెడితే చాలు, వచ్చేసి. ఓకేనా, అదే అనమాట. ఇది అడిషన్. ఇది ఆడిషన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మైనస్ పెట్టామనుకోండి, మైనస్ పెడితే ఏమవుతుంది? సబ్ట్రాక్షన్. సో 4లో 5 పోతే -1 కదా. నెక్స్ట్ ఏముంది? ఇంటూ అంటే సో 4 × 5 20. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంటూ పెట్టామనుకోండి, ఎక్స్పోనెన్షియల్. సో 4 అనమాట. 4 × 5 4 × 4 × 4 × 4 × 4 అట్లా 5 టైమ్స్ అనమాట ఎక్స్పోనెన్షియల్. నెక్స్ట్ డివైడెడ్ బై. సో డివైడెడ్ బై అంటే 0.8 వస్తుంది. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక 10 ఇస్తాను. ఓకే, 10 ఇస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మోడులస్ అంటే ఇది అనమాట, పర్సెంటేజ్ మోడులస్ 0. ఎందుకు 0 అయిందంటే నేను ఇప్పుడు దీనికి చూపిస్తాను ఒకటి. ఓకేనా, సో మోడులస్ అంటే ఇది అమ్మా. ఇప్పుడు మనము 14ని డివైడెడ్ బై చేస్తాం, అంటే మన తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో అయితే డివిజన్ అంటారు, ఇక్కడైతే భాగాహారం అంటారు. ఓకేనా, సో 14ని మనం భాగాహారం చేసామనుకోండి, 7 × 4 = 14. ఎంత వచ్చింది ఆన్సర్? 0 వచ్చింది. ఆ 0నే మోడులస్ అంటారు. అర్థమైంది కదా. సో డివిజన్, మోడులస్ అంటే ఇది శేషం అంటారు. ఓకేనా, సో దాన్ని శేషం అంటారు. సో మీరు కావాలంటే మోడులస్ ఇక్కడ వచ్చేసి 9 పెట్టండి. సో 9 కాకుండా 12 పెట్టినప్పుడు మనకి మోడులస్ 2 వస్తుంది. మీరు చేసి చూసుకోండి ఒకసారి, భాగాహారాలు చేసి, మీకు ఐడియా ఉంటుంది కదా, అదే అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏంటి చెప్తానండి. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏం లేదమ్మా, ఏ ప్లస్ ప్లస్. ఓకేనా, ఏ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్. సో ఏ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్. ఎందుకు ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు చూపిస్తాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ. ఓకేనా, ఏ ఇస్తున్నాను. సో నేను ఏమి ఇస్తున్నా అంటే బిఆర్ ట్యాగ్ ఇస్తాను. సో బిఆర్ ట్యాగ్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడు ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఈ ఏ అనేది ఇక్కడ తీయకూడదు, ఇక్కడ చూడండి. ఇప్పుడు మామూలుగా డాక్యుమెంట్ ఏ 12 కదా. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అంటే ఏమి? ఏ ప్లస్ ప్లస్ అంటే 12 + 1 అనమాట. అంటే దానికి అర్థం ఏమి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనమాట. ప్లస్ అంటే 12 + 1. ఓకేనా, అలాగే బికి ఇచ్చినా కూడా బి అయిపోతుంది. అర్థమైంది కదా. డిక్రిమెంట్ అంటే ఏం లేదు, మైనస్ అంటే 11 అయిపోతుంది. ఇప్పుడు మామూలు యాక్చువల్గా 12, మైనస్ అంటే ఏ -1. అర్థమైంది కదా. ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.